రోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరికొన్ని మాటలు మనం విందాం. ఆదివారం వారానికి ఒకసారి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో మనం కూడుకోవడానికి కూడా కష్టపడుకోకుండా ఇష్టంగా రావాలి. ఒక ఫంక్షన్ ఉందంటే ఎంత ఇష్టంగా వెళ్తుంటామో అంత ఇష్టంగా దేవుని యొక్క సన్నిధికి మనం రావాలి. ఎప్పుడు వస్తుంది ఆదివారం, ఎప్పుడు వస్తుంది ఆదివారం. ఒక పండుగలాగా ఉంటుంది ఆదివారం. నిజంగా ఇష్టపడి వస్తే ఆత్మీయమైనటువంటి ఈ బంధం కలిగిన వారందరూ ఇక్కడ చేరతారు. కాబట్టి ఎప్పుడు చూడాలా నా సోదర సోదరి మరునాడని అంత సంతోషం ఉండాలి ఆదివారం రావాలంటే. ఆ సంతోషం దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ఇంకా ఎక్కువగా కలుగుతుంది. బాధలు ఏదన్నా ఉంటే వాటిని మనం తీసేసుకుంటాం. కష్టాలు ఉంటే దేవుని మాటలు వింటే ధైర్యపడతాం. ఏ శ్రమలు వచ్చినా ఓదార్చేది దేవుని మాటలే. ఎవరో పక్కింటి వారు, ఎదింటి వారు, ఎవరో మీకంటే పెద్దగా వయసులో ఉన్నటువంటి వారు ఏం పర్వాలేదండి అని అన్నారనుకో, మనం ఆనందపడిపోతాం. ఒక డాక్టర్ ఏం కాదు నీకు జబ్బు, ఏమవుతుందయ్యా అని అన్నాడు అనుకో, బా ఇక్కడ లేదు బలం. ఒక మనిషి చెప్పినప్పుడు ఎంత బలం వచ్చినప్పుడు, ఎంత ఓదార్పు వచ్చినప్పుడు, మరి దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మనకి ఇంకా ఎంత ధైర్యం వస్తుంది చెప్పండి. అందుకే రావాలి దేవుని సన్నిధికి. ఎందుకు రావాలి దేవుని సన్నిధి కంటే దేవుని యొక్క విలువైనటువంటి మాటలు మనం విన్నప్పుడు. చాలామంది చూడండి ఆత్మహత్యలు అంటుంటారు. లేండి, ఆత్మహత్య ఎవరు చేయలేరు. ఆత్మ దయ్యాన్ని ఎవరైనా చంపుతారండి? నేను దయ్యాన్ని చంపాను అనేవాడు ఎవరైనా ఉన్నాడా? దయ్యాన్ని నేను చంపాను అని. ఎందుకు దయ్యాన్ని చంపలేరంటే దయ్యము ఆత్మ, దేవుని ద్వారా కలిగినటువంటి ఆత్మ దయ్యం. దేవుడు చేశాడా దయ్యాన్ని అంటే దేవుడు దయ్యం చేయలే, అది దయ్యం అయిపోయింది. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి దయ్యమైపోయింది. దొంగని ఏ తండ్రి చేయడు. కొడుకు పుట్టకనే ఈడు దొంగోడు అంటాడు ఎవరైనా. ఈమె దొంగది అంటాడా ఎవరైనా? ఏ తల్లిదండ్రులు అయినా. మంచోడు, ఎంత అందంగా బాగున్నారు నా పిల్లలు అంటారు. పెరిగిన తర్వాత వారు చేసినటువంటి ఆ చేష్టలను బట్టి వారు దొంగోళ్ళు అయిపోతారు, వారు చెడ్డోళ్ళు అయిపోతారు. పుట్టగానే కాదు, అలాగే దేవుడు కూడా మంచోళ్ళని చేశాడు. దేవదూతలను పరిశుద్ధమైన దేవదూతలు చేశాడు. అవి అపవిత్రమైపోయాయి, చెడ్డ అయిపోయాయి, దయ్యాలుగా మారిపోయాయి. అలాంటి చేష్టలు చేసేటటువంటి వారందరూ కూడా దయ్యాలైపోతాడని అర్థం. మరి దయ్యాలను చంపలేము, ఆత్మలు. మనుషులలో కూడా ఆత్మ ఉంది, ఆత్మను చంపలేము. కొంతమంది అంటుంటారు బలవన్మరణము. ఏమంటారు? బలవన్మరణము అంటే వాళ్ళే ప్రాణాన్ని తీసేసుకుంటారు. దేవుడు తీసేసినంత వరకు ఆగరు, తొందర ఎక్కువ వీళ్ళకి. దేవుడు 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం భూమి మీద బ్రతికితే మరలా ఆయనే తీసేయాలనుకుంటాడు. ప్రాణం పోసేది ఆయనే, ప్రాణం తీసేది ఆయనే, అందరికీ తెలుసు. ఆయన తీసే లోపల వీళ్ళకు సొంతలు ఎక్కువ. నేను తీసేస్తా కదా, ఇంకొక 10 ఏళ్ళు ఉంచుతా కదా అంటే అప్పులు చేసేసుకుంటారు. తాహతకు మించి అప్పులు చేస్తారు. ఎందుకు ఈ అప్పులు అవుతున్నాయంటే
వాళ్ళ ఇంటికంటే నా ఇల్లు బాగుండాలని. ఫస్ట్ ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లాను 10 లక్షలే. పక్కింటి వాళ్ళని చూసి వాళ్ళ మోడలు, వాళ్ళ ఇంట్లో ఉండే సామాను ఇలా ఉండాలని చెప్పి అన్నీ కొనుక్కొచ్చుకుంటాం. డబ్బులు ఎక్కడ? అప్పులు. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో ఉండాలి. ఓన్లీ చిన్నది ఏదో ఒకటి తెచ్చుకుందాంలే. మన ఇల్లు ఇరుక్కున్నా పట్టకపోయినా కానీ పెద్ద తెచ్చుకోవాలనుకుంటాం మనం. అది అప్పులు. తెచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, వ్యాపారం జరగదు, పనులు ఉండవు, కట్టలేము, స్విచ్ ఆఫ్లు ఫోన్లు, వాళ్ళు గొడవలు చేస్తుంటారు. చూడండి, ఆటోలు తెచ్చుకుంటారు, ఆటోలు పట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక 4-5 నెలలు నడుపుకుంటానే. ట్రాక్టర్లు తెచ్చుకుంటారు, ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళిపోతుంటారు. అదే మనకు ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేటటువంటి వాళ్ళందరూ. ఇవన్నీ ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారంటే వీళ్ళ ఊహలకి మించి కొంటారు, వాళ్ళ దగ్గర ఉండేదాన్ని మించి కొంటారు. అప్పుడు ఏం చేస్తారు? అయ్యో, నా ట్రాక్టర్ను వాడు తీసుకెళ్ళిపోతున్నాడంటే, గొప్పగా తిరిగాను నా ట్రాక్టర్, నేను ఇప్పుడు ఏం చేయాలి? మనుషులలో అవమానమైంది నాకని చెప్పి బలవన్మరణానికి పాల్పడతాడు. తను ప్రాణం తీసేసుకుంటాడు, బలవంతంగా ప్రాణాన్ని తీసేసుకుంటాడు. భార్య కనపడదు, పిల్లలు కనపడదు, బంధువులు కనపడదు, తల్లిదండ్రులు కనపడతాడు. అతనికి ఎవరు కనపడరు. కేవలం నేను బయటికి వెళ్ళిపోతే నీ డాక్టర్ తీసుకెళ్ళిపోయారంట కదా కంతులోళ్ళు అనేది కనపడుతుంటుంది. అప్పుడు వాడు నేను సెట్ పట్టుకున్నాడు కంటే కాలర్ పట్టుకున్నాడంట కదా బజార్లో అంటాడేమో. దానికి ఏమైపోతారు? బలవన్మరణం, ప్రాణాన్ని తీసేసుకుంటారు. దానికి మన వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆత్మహత్య. ఏం పెట్టారు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యనా? ఆత్మను హత్య చేసేది ఎవరు? అది ఎవరిలో నుంచి వచ్చింది? అది దేవుడిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ, పరలోకపు తండ్రిలో నుంచి మనలోనికి ఊది దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ. అది ఎప్పటికీ కూడా దానికి మరణం ఉండదు. ఆత్మకు మరణం లేదు, ఆత్మకు చావు లేదు. మరి చావు ఉండేది దేనికి అంటే ఎడబాటు. అది కూడా చావు కాదు, మనం అంటున్నాం చావు అనేది. ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోవడమే ఎడబాటు. అది నిజమైనటువంటి క్రైస్తవుడు వాక్యం తెలిసిన వారు మాట్లాడవలసినటువంటి మాట ఏంటంటే వెడలిపోయాడు. వెడలిపోయాడు. ఎక్కడి నుండి? తన శరీరములో నుంచి వెడలిపోయాడు ఆత్మ. అది నిజంగా నిజమైన పదం బైబిల్కు ఈ పదం అని మనం మాట్లాడాల్సింది. బైబిల్ తెలిసినటువంటి వారు అతన్ని వెడలిపోయాడు. ఎక్కడి నుండి? తన శరీరంలో నుండి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు అని ఎలాగంటామో అలాగే తన శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు అనవలసినటువంటి పదం ఇది. మన వాళ్ళు అలాగనుకున్నా మరణించాడు, చనిపోయాడు, చచ్చిపోయాడు, ఎన్నో పదాలు, స్వర్గస్థులయ్యారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు మన వాళ్ళు. మరణం లేదండి, ఆత్మకు మరణం లేదు. అందుకే ఆయన అన్నాడు, చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు అనుకుంటారు నా బాధలు పోతాయి, నా కన్నీరు పోతాయి, నేను చచ్చిపోతే సరిపోతుంది. ఈ స్త్రీలు అంతే, కొంతమంది అంటుంటారు. ఏదైనా భర్త తాగి వచ్చినా, లేకపోతే ఏదైనా బూతులు మాట్లాడినా, లేకపోతే ఇంటికి తను తేవలసినటువంటి డబ్బులు తీసుకురాకపోయినా టార్చర్ పెడుతుంటారు. అందరు వినేలాగా ఏమంటారు తెలుసా? నేను చనిపోతే బాగుంటుందిలే. ఏమంటారు? నేను చనిపోతే బాగుంటుంది. ఎక్కువ శాతం స్త్రీలండి బలహీనంగా మాట్లాడుతుంటారు, నేను చనిపోతే బాగుంటుందిలేనని. తర్వాత పురుషులు, ఇక వాళ్ళు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అది కూడా ముందు నేను చస్తే కానీ నీవు. ఈ సమాజంలో అలాంటి స్త్రీలు కూడా తయారైపోయారులేండి. ఇప్పుడు నువ్వు ఏమన్నా చేసుకో, నాకు రేపుగా సాయంత్రానికి అంతా ఈ వారంలో నువ్వు ఇంట్లో ఫ్రిడ్జ్ తీసుకురాకపోతే నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇది భర్తను ఇష్టపడి చేసుకొని ఫ్రిడ్జిని తాకపోతే వెళ్ళిపోతా అంటే నీకు భర్త కంటే ఏంటి ప్రేమ? ఫ్రిడ్జా? భర్త కంటే ఏసీ ఎక్కువ నీకునా? డబుల్ కాట్ ఎక్కువనా ఇష్టం? భర్త కాదా? ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఒక ఆవిడండి పేపర్లో నిజంగా జరిగినటువంటి సందర్భమే, భర్త గొడవ పడడం లేదని విడాకులు ఇచ్చింది. కాపురం అంటే అందరూ మా అమ్మోళ్ళు చెప్తారు, సర్దుకో వెళ్ళిపోయి లాంఛనాలన్నీ చేసి పంపిస్తుంటారు కదండి అత్తారింటికి పంపించేటప్పుడు అమ్మ భర్త అన్న కోడలు నువ్వు అంటారు, అత్త మామూలు అంటారు, భర్త ఏదని అంటారు, నువ్వు ఓడ్చుకోవాలా తల్లి, పద్దాకి ఇంటికి రావడం అన్నీ చేయబాకంటే బాగా వినింది. అంటే
మా ఇంట్లోలా ఉండదు, అక్కడ గొడవలు ఎక్కువ ఉంటాయా అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమామలు బాగా చూసుకుంటున్నారు, మరుదులు అబ్బో భర్త ఇంకా చెప్పడానికి ఏం లేదు, అలా చూసుకుంటున్నారంట. 6 నెలలు 7 నెలలు సంవత్సరం చూసిందని ఒక గొడవ లేదంట. అప్లై చేసింది విడాకులు. ఇది విచిత్రం చూడు ఎలా ఉందో. ఎందుకంటే గొడవలు లేవట. మా ఆయన నేను ఇబ్బంది పెట్టినా ఆయన నన్ను మీద గొడవ పట్టడం లేదండి. మా అమ్మ ఏమో గొడవలు పడతారు, సర్దుకోవాలని. గొడవే లేదు ఇక్కడ. నేను ఎందుకు కూడా గొడవ లేని కాపురం ఇంకా ఎవరిదన్నా ఉంటుందా అని అంట. గొడవ లేని కాపురం ఏది ఉండదు, సర్దుకుపోవాలని. మా ఇంట్లో గొడవే లేదు, అయితే ఇది కాపురం కాదు. విడాకులు అప్లై చేసింది. సున్నితమైనటువంటి మనసు కదా వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి వాళ్ళే గురి పెట్టుకొని చనిపోయేది, ఇలాంటి వాళ్ళే ఏదైనా పాయిజన్ తీసుకొని చనిపోయేది, ఇలాంటి వాళ్ళే ఏదైనా మేడ మీద నుంచి కింద దూకి చనిపోయేది. చిన్న చిన్న వాటికి ఏముండదండి. ఎప్పుడైనా మరణించేటప్పుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంటుంది కదండి, పెద్దది, ఆ నగర నడిబొడ్డులో ఉంటుంది. దానిలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడానికి, అంటే లోక ప్రకారంగా, నేనేం ఆత్మహత్య అని చెప్పట్లేదులే, అలాగే దూకి చనిపోవాలని ప్రాణం తీసేసుకోవాలి బలవంతంగా అని దూకినప్పుడు అక్కడ శివ అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ, అందులో దూకేసేసి ఇలాగ ప్రాణాలు కాపాడిన వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారంట. అప్పుడు వాళ్ళని పట్టుకొని ఎందుకమ్మా దూకావు అని అంటే ఏడ్చేసి, ఇప్పుడు దూకు నేను ఉంటానంటే నేను దూకనన్నా. అప్పటికి ఏంటో తెలుసా, ఆ క్షణానికి అపవాది అలా ప్రేరేపిస్తుంది, చావు చావు చావు, నీది ఒక బతికేనా అలాంటి చేస్తుంది. అప్పుడు బలవన్మరణానికి నిర్ణయం తీసుకుంటారు చనిపోవాలని. కానీ బైబిల్ చెప్పింది అలాంటి మరణం పొందినటువంటి వారు దేవుడు తీసుకుంటేనే ప్రాణం వెళ్ళాలి, కానీ ఆత్మ వెళ్ళిపోవాలి. కానీ దేవుడు రమ్మనకుండా ఉన్నప్పుడే దేవుడు రాసినటువంటి రాతలో నీ గురించి, నా గురించి, మనందరి గురించి, ప్రపంచంలోని ప్రతి వారి గురించి, భూమి మీద పుట్టక ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇన్ని సంవత్సరాలు భూమి మీదకి రావాలి మనమని, ఇన్ని సంవత్సరాలు భూమి మీద వచ్చిన తర్వాత బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు కనుక అప్పటి వరకు బ్రతకాలి. కానీ అర్థాంతరంగా మన ప్రాణాన్ని, మన ఆత్మను శరీరంలో నుంచి తీసేసుకోవడానికి మనము ప్రయత్నం చేయకూడదు. అది తప్పు అని అంటున్నారు. మీరు చూడండి, ఎవరైనా సెల్ టవర్స్ చెప్తుంటారు, బెదిరిస్తుంటారు ప్రభుత్వం వాళ్ళను, మా డిమాండ్స్ మీరు తీర్చకపోతే ఇక్కడ నుండి పడి మేము చనిపోతాం. అప్పుడు ఏం చేస్తుంటారు? చావరా అంటారు ప్రభుత్వం వాళ్ళు. ఏమంటారు? కింద నుండి మైక్ పెట్టేసి మీరు ఇలాంటి మొబైల్ అతనుకుంటే ఫోన్ చేసి మీ డిమాండ్స్కి మేము ఒప్పుకుంటున్నాం, మీరు దిగండి, మీరు ప్రాణాన్ని తీసుకోవద్దు, మీరు చనిపోవద్దు అని చెప్పి పైనుండి కిందికి దిగిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేయాలి? అరెస్ట్ చేస్తారు తెలుసా? ప్రాణం తీసుకునే దానికి హక్కు లేదు. నేను చట్టాలు అంటుంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ప్రాణం పోయిన వాడు, ఈ చట్టమే ప్రాణం పోసేది కాదు మనిషికి, ఈ చట్టాలే ప్రాణం బలవంతంగా తీసేసుకోకూడదు అని అతని మీద కేసు పెడుతుంటే మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? దేవుని యొక్క రాజ్యంలో ఎలా స్థానం ఇస్తాడు చెప్పండి? ఇది భక్తులైనట్టు క్రైస్తవులు ఈ మాట మాట్లాడకూడదు. నేను చచ్చిపోతాలే, ఫ్యాషన్ అయిపోయింది, నేను చచ్చిపోతే నువ్వు బాగుంటావులే, నువ్వు చచ్చిపోతే బాగుంటారా? ఎవరుంటారు? ఏ భర్త ఉంటాడు, ఏ భార్య ఉంటుంది, ఏ తల్లి ఉంటుంది, ఏ తండ్రి ఉంటారండి క్షేమంగా సుఖంగా? మన మధ్యలో ఉండే ఒక కుక్క పిల్ల మనం పెంచుకున్నది, ఒక కోడి పిల్ల మనం పెంచుకున్నది, అది చనిపోతేనే కొన్ని రోజులు బాధపడతామే. మన మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? మనమే ఒక ఫోబియాతో, అదొక జబ్బు ఆలోచించి నేను వండుకుంటే బాగుంటుంది, నేను చచ్చిపోతే బాగుంటుంది. ఈ మాట క్రైస్తవుల నోట ఎప్పుడు రాకూడదు. ఒకవేళ మీలో ఉంటే అలాంటిది ఈ రోజుతో తీసేసుకోవాలి. ఈ రోజుతో ఆ మాట మనం తీసేసుకోవాలి. మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో నుండి. ఈ సత్యం ఎవరికి తెలుస్తుంది అని అంటే బాగా బైబిల్ అర్థం చేసుకున్నటువంటి వారికే తెలుస్తుంది ఈ నిజం. మరణం మనకై మనము దగ్గరికి పోరుండి తీసుకోకూడదు, ప్రాణం తీసేసుకోకూడదు అన్నది క్రైస్తవులకు మాత్రమే తెలియాలి. ఒకవేళ వాళ్ళకి తెలియకుంటే ఈరోజు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా. మరణానికి మనము ఎప్పుడు కూడా ముందుండకూడదు. అసలు మన మైండ్ లేకే దాన్ని రాణించుకోకూడదు. కీర్తనకారుడు దావీదు గారు మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో. ఆయన మహారాజు.
ఇశ్రాయేలును యూదులను బాగా 40 సంవత్సరాలకు పైగా ఏలుబడి చేసినటువంటి ఆయన, సమానత్వంతో అందరిని పరిపాలించినటువంటి ఆయన. ఈయన ద్వారా బత్షెబ గర్భవతి అయింది. దావీదు గారి ద్వారా బత్షెబ గర్భవతి అయింది. మొట్టమొదటిగా గర్భవతి అయినప్పుడు తర్వాత బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత దేవుడే ఆ బిడ్డను ఏం చేశాడంట, చిన్నప్పుడే మొత్తాడంట. దేవుడు ఏం చేశాడు, ఆ బిడ్డను మొత్తడం అంటే చంపేసేసాడు. గొంతు నులిబి చంపేసాడని మనం అంటుంటామే. మొత్తితే జబ్బు పడిపోయింది ఆ బిడ్డ. దేవుడు మొత్తితే జబ్బు పడిపోయింది. దేవుడు మొత్తుతాడా? మొత్తుతాడు కదా. జబ్బు పడిపోయింది. అప్పుడే రాజు ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉన్నాడు. ఇది వింటే మీకు మా పాఠం అంతా బాగా అర్థమవుతుంది. రాజు ఉపవాసం ఉన్నాడు. సామాన్యంగా రాజులు ఉపవాసం ఉండరు, బాగా తింటారు, ఆనందపడుతుంటారు కదా. ఈ రాజు అలాంటి ఆయన కాదు. అందరినీ రాజ్యము కైవసం చేసుకోవడానికి వీరత్వం కలిగి చంపేస్తాడు. కానీ సున్నితమైనటువంటి మనసు తన ప్రజల పట్ల, తన కుటుంబం పట్ల, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి రాజు. దివారాత్రములు బైబిల్ని ఆయన ధ్యానం చేస్తుంటాడు. బైబిల్ని దివారాత్రం ధ్యానం చేస్తుంటాడు. ధర్మశాస్త్రాన్ని నేను దివారాత్రములు, పగలు రాత్రి, లేకపోతే ప్రతి రాత్రి నేను పగలంటే పనులు చూసుకుంటాను, రాత్రి రాగానే బైబిల్ నేను ధ్యానం చేస్తుంటాను, చదువుతాను, చదివిన దాన్ని ధ్యానం చేస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చదువుతాను, చదివిన దాన్ని నేను ధ్యానం చేస్తాను అనేవాళ్ళు ఎవరైనా? ప్రతిరోజు మీరు క్రైస్తవులే కదా, బాప్తిసం తీసుకునే వాళ్ళే కదా, క్రైస్త చర్చిలో ఉన్న వాళ్ళు మీరేం చెప్పండి. ప్రతిరోజు నేను బైబిల్ రాత్రి కూడా చదువుతున్నాను. పనులు ఉన్నాయి, రాత్రి ప్రతిరోజు చదవడానికి ఏం చదువుతామండి అంటారు. దావీదు గారు అడుగుతారు, రేపు నేను ఒక రాజునయ్యండి, ఇశ్రాయేలుకు యూదులకు రాజునయ్యండి, ఎన్ని పంచాయతీలు నా దగ్గరికి వస్తాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని యుద్ధాలు చేయాలి, ఎన్ని వ్యూహాలు రచించాలి, అంత ఉన్నా కూడా నేను ధ్యానం చేసేవాడిని అని అంటే మీకేం పని నుండి ధ్యానం చేయలేకపోతున్నారు? ఇంతకంటే నాకంటే పెద్ద పని ఉందా అని దేవుడు అడిగితే మనం ఏం చెప్తాం? దావీదు గారిని మధ్యవర్తిగా పెట్టి దేవుడు అడిగితే, చూడండి దావీదును మీరును మమ్మల్ని మన ఉభయులను ఇలా కూర్చోబెట్టి దేవుడు ప్రశ్న వేస్తే ఏం చెప్పాం? దివారాత్రంలో ధ్యానం చేసి ఆయన బిడ్డ చనిపోతే ఆయన వలన కలిగినటువంటి ఆ బిడ్డ చనిపోతే 7 రోజుల వరకు ఉపవాసం ఉంటాడు ఆయన. ఎవరు? దావీదు గారు. బత్షెబకు పుట్టినటువంటి బిడ్డను దేవుడు మొత్తితే 7 రోజుల వరకు నేలన బోర్ల పడిపోయి నేలను అలాగే పడిపోయారు. ఆయనకు ఓదార్చగలిగి ఇంటి వాళ్ళందరూ కూడా, ఆయన ఇంటి వారు దగ్గరికి, రాజు దగ్గరికి అందరూ ఎవరంటే పోవడానికి కదండి, ఆయనకు నెలవైనటువంటి వారు, బాగా తెలిసినటువంటి వారు, ఆయనతో కలిసి ఉండేటటువంటి వారు వెళ్ళి ఇంకా ఏమంటుంటాం, కొంతమంది ఎవరైనా ఇంట్లో మనిషి చనిపోయారు అనుకోండి, భోజనం చేయరు. ఇక వాళ్ళని ఏం చేస్తుంటారో వెళ్ళి వాళ్ళు ఇల్లు తీసుకొచ్చి భోజనం చేయబట్టి ఓదార్చడం ఒకటే. ఇంకా నేను రాను నా బిడ్డ మీద నుంచి అంటుంటే ఆ తల్లిని కానీ ఆ తండ్రిని కానీ ఏం చేస్తుంటారు? లాగుతుంటారు. కొంచెం తిను, నువ్వు కొంచెం గొంతంతా ఏడ్చి గొంతంతా పోయింది, గొంగురు పోయింది, కొంచెం తిను, మళ్ళీ నువ్వు పడిపోతే ఎలా చేయాలి అంటుంటాం కదా. నేను తినను అంటుంటారు. ఎలాగునో అంతో ఇంతో తినబెడతారు. 7 రోజులు బాధపడిన ఏ తండ్రి లేడు, ఏ తల్లి లేడు భూమి మీద, దావీదు గారు తప్ప. ఒక రాజు స్నానం లేదు, కొత్త బట్టలు లేదు, ఏం తినుకోకుండా అలాగని ఒక చిన్న బిడ్డ కోసమని అంగలారుస్తున్నాడు దేవుని దగ్గర. దేవుడికి మొరపెడుతున్నాడు, నా బిడ్డను కాపాడయ్యా. ఎన్ని మందులు రాజులంటే చాలా మందులు, మంచి డాక్టర్లు, ఆయుర్వేదం డాక్టర్లు కావచ్చు, అప్పట్లో ఉండేది అవే కదా. వాళ్ళందరూ చూపించాడు, కానీ బాగు కాలేదే, బిడ్డ బాగుపడలేదే. ఈ బిడ్డను బాగు చేయాలంటే దేవుడే చేయాలని అలాగ నేలను పడిపోతే వాళ్ళందరూ వచ్చి ఓదార్చడానికి లేపారు. ముట్టుకోవాలా, భోజనం ముట్టుకోవాలా. ఆ తర్వాత 7వ రోజు బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ 7వ రోజు చనిపోయిన తర్వాత మరి రాజు ఆ బిడ్డను చూశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముందు రాజు చూడలా, బయటికి వెళ్ళాడో ఏమో, ఆ టైంలో బిడ్డ చనిపోయాడు. రాజు విషయం తెలియదు. వీళ్ళందరూ ఉన్నారు, భోజనం చేద్దారా రాజావారు అని పిలిచినటువంటి వాళ్ళందరికీ చూశారు. ఆ బిడ్డ చనిపోయింది.
వారందరికీ ఏమర్థమైందంటే బిడ్డ బాగలేనప్పుడు భోజనం కూడా చేయలేదే రాజు, ఈ విషయం బిడ్డ చనిపోయినాడని చెబితే గుండె పగిలి మనం అదే కదా మనం అంటాం, ఈ విషయం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతాం. అందుకే ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళు చనిపోయినా లేదు వాళ్ళకి చెప్పరు వాళ్ళ బంధువులకు. అదే చిన్నది ఏమంటారు, అప్పటికే చనిపోయి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్ళి ఉంటారు. అప్పుడు ఏమంటారు, నీ కొడుకు ఒక యాక్సిడెంట్ అయిందంటే వామ్మో ఏం కాలే చిన్నదే, హాస్పిటల్ దగ్గరికి వస్తే డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు, ఇప్పుడే కూర్చోబెట్టాడు, మాట్లాడుతున్నాడు అంటుంటారు. ఎందుకు చెప్పరు? ఎక్కడైతే హార్ట్ అటాక్ వస్తుందేమోనని వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల అందుకు చెప్పకుండా ఇలాగ చేస్తుంటారు. డాక్టర్ కూడా వెంటనే చెప్పడు, ఏం కాదులేండి అలాంటి చెప్పేసి మేము చేయవలసిన ప్రయత్నం అంతేసి వీళ్ళు ఏడ్చేసి టెన్షన్ పట్టేసి ఆ టెన్షన్ తగ్గించుకున్న తర్వాత లాస్ట్లో మేము చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశాము. అలాగా గుళ్ళు ఏడుస్తారు, 2 రోజులు సెట్ అయిపోతారు, 3వ రోజున మందేస్తారు, అది చేస్తుంటారు కదా డైలీ మీటింగు దినం అని అంతే అయిపోయింది. సరే అండి, ఓకేనండి, బాయ్. ఇది మనం చేసాం. దావీదు గారు 7 రోజులండి ఉపవాసం ఉండి అలాగా స్నానం చేయక బట్టలు మార్చుకోక ఒక రాజు పరిపాలన అంతా ఏమైపోయింది అలా 7 రోజులు ఒక బిడ్డ కోసం ఇంత చేశాడు. ఇప్పుడు వెళ్దాం దాంట్లోకి. ఆ నెలవులందరూ తెలిసినటువంటి వారందరూ ఏం చేశారంటే బిడ్డ చనిపోయాడు కదా, ఇప్పుడు ఆయన ఏమైపోతాడు, ఈ విషయం తెలిస్తే దావీదు గారు ఏమైపోతారని గుసగుసలు ఆడుకుంటున్నారు చెప్పుకోకుండా. చెబితే ఏమైపోతాడేమో, నువ్వు చెప్తావా లూకా, నువ్వు చెప్తావా? నేను చెప్పను, ఆయన ఏమన్నా అయిపోతాడేమో. నువ్వు చెప్తావా మోషే? నేను చెప్పలేను, అక్కడ ఉండవద్దు. నేను విన్నాడు, ఏంట్రా దగ్గరికి అది అంటుంటా కదా ఎవరైనా చెప్పలేకుండా. ఏంటి చెప్పు, బిడ్డ ఏమన్నా చనిపోయాడా? రాజుగారు అవునండి. మరి ఎందుకు చెప్పలే? సరే వెంటనే స్నానానికి నీళ్ళు పట్టండి. ఏం చేస్తున్నాడు? బిడ్డ చనిపోయిందని చెప్పిన వెంటనే స్నానానికి నీళ్ళు పట్టండి అని అన్నాడు. వస్త్రాలు తీసుకోరాలి అని అన్నాడు. వేసేసుకున్నాడు. తైలం కూడా పర్ఫ్యూమ్స్ కావాలి. బిడ్డ చచ్చిపోయాడంటే ఎవరైనా పర్ఫ్యూమ్స్ తేండి, కొత్త బట్టలు తేండి అని ఇది విచిత్రంగా లేదు. బట్టలు వేసేసుకున్నాడు, తైలం మూసేసుకున్నాడు. మందిరానికి వెళ్తున్నాను నేను, దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఇలా విచిత్రంగా ఉంది. భోజనం పెట్టండి, భోజనం తీసుకురండి అని అన్నాడు. ఇదేంటిది? రాజుతో అడగడానికి వెళ్ళారు, ఇదేదో అడగాలి, మనం తెలుసుకోవాలి ఈ విషయం. ఇంతవరకు మన మధ్యన జరిగేటటువంటి దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఎందుకు అలా చేస్తున్నాడో మనం అడిగి తెలుసుకోవాలా. ఏంటి ఆయన ధైర్యం? వెళ్ళడిగా రాజా, మన చుట్టుపక్కల మన జరిగేటటువంటి ఈ సమాజంలో ఎవరైనా బిడ్డ కానీ ఎవరికైనా మొత్తం బట్టి బాగలేనప్పుడు కాస్త కూస్త అన్నం తింటారు, చనిపోయిన రోజు తినరు. కానీ నువ్వు అలా కాదు, బిడ్డ కోసము చనిపోతాడేమోనని ముందుగానే ఏం చేసావు? ఉపవాసం ఉన్నావు. చనిపోయిన వెంటనే నువ్వు స్నానం చేసావు, తైలం పూసుకున్నావు, భోజనం పెట్టమన్నావు, మంచి దుస్తులు వేసుకున్నావు. ఏంటిది మాకు కొంచెం విచిత్రంగా ఉంది, చెప్పవా అని అన్నాడు. వాళ్ళన్న మాట ఒకటి చెప్తాను, బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. అక్కడి నుంచి మనం ఆ పాయింట్ని బట్టి నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. 19వ వచనం. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనికి చెప్పడానికి వెరచారంట, భయపడ్డారంట. తనకు తాము హాని చేసుకుంటాడేమో, నా బిడ్డే చనిపోయిన తర్వాత నేనెందుకని చచ్చిపోతాడేమో అది అందరు అనుకునేది. అదే అవంతే విజయవాడ పట్టణంలోనండి దాదాపు ఒక 12-13 సంవత్సరాలు అయింది. ఒక అమ్మాయిని ఆస్తి కోసము మామగారు అవుతారు
చిన్న పిల్లని 7 సంవత్సరాల పిల్లని తీసుకెళ్ళి ఒక బాయిలర్ చేసే ఒక మిషన్లో అందులో వేసేసారండి. ఎముకలు కూడా పొడి అయిపోయాయి. ఆ బిడ్డ మరణ వార్త తండ్రి వినిన తర్వాత ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడండి. ఆ బిడ్డ చనిపోయింది. బాగా ఇష్టం అంట ఆ బిడ్డ అంటే. అది సెన్సేషనల్ అయిపోయింది ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఆ బిడ్డ చనిపోయిన చావు యూట్యూబ్లో, పేపర్లలో, ఆ వార్తలలో ఇంకా చెబుతూనే ఉన్నారు, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగిందని. అది చూసి ఆ వార్త విని ప్రాణం వదిలిపెడతాండి. అదే వాళ్ళు అనుకున్నది. తనకేమైనా హాని చేసుకుంటాడేమో, నా బిడ్డ చనిపోయాడా అంటే ముందు 7 రోజులు అన్నం తినుకోకుండా ఉన్నాడు కదా, అది గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు. ఏమన్నా బల్వన్ మరణానికి ఏమన్నా ప్రయత్నం చేస్తాడేమో అని అన్నారు. చెప్పడానికి భయపడ్డారు. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇప్పుడు అంటాడు, రాజు చెబుతున్నాడు వాళ్ళకి, ఈ సత్యం చెబుతున్నాడు. చూద్దాం 23వ వచనం ఇప్పుడు చదువుతాం. 12వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం. 12వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు చనిపోయిన కనుక రాజా వాళ్ళు అడిగినటువంటి ఆ విషయం అదే. అందరూ బిడ్డ కొంచెం బతికినప్పుడు కాస్త కూస్త తింటాడు, చనిపోయిన తర్వాత ఆ రోజు తినరు. మనం అందరూ సమాజంలో చేసేది. మీరేంటి ఇలాగా చనిపోయిన తర్వాత అన్ని చేస్తున్నారు, తింటారు అంటారు, బట్టలు వేసుకుంటారు, తైలం పూసుకుంటారు అంటాడు అని అంటాడు. ఇందులో ఏందో చెప్పాలి మాకు. ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు చనిపోయిన కనుక ఇప్పుడు చనిపోయింది కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వాని తిరిగి రప్పింపగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వారు నా యొద్దకు మరలా రాడని చెప్పాడండి. ఎంత మంచి సత్యం చెప్పాడండి. దివారాత్రములు వాక్యాన్ని ధ్యానం చేస్తే ఇలాంటి విషయాలు తెలుస్తాయి. దావీదు గారికి ఇంత మంచి విషయం ఎలా తెలుసు అంటే ధ్యానం చేసేవారు. ఆ బిడ్డ మన దగ్గరికి రాడు, వాడు ఎన్నడూ రాడు, నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాలని నిజం చెప్తున్నాను. మరి ఎందుకు ముందు ఉపవాసం చేశావు? నా ప్రార్థన దేవుడు ఏమైనా విని ఒకవేళ కనికరించి బిడ్డను బ్రతికిస్తాడేమోనని వారి నిమిత్తమై నేను దేవుని దగ్గర మొరపెట్టానే కానీ నా మొర దేవుడు వినలా. ఆ బిడ్డను తీసుకుపోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కనుక నేనెవరిని? దేవుడు నిర్ణయించుకుంటే బిడ్డను తీసుకు వెళ్ళాలనుకుంటే నేను అడ్డు చెప్పగలనా? నేను అడ్డు వేయగలనా? దేవుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఎవ్వరు అడ్డు వేయలేరంట. అది మాట అంటాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడు ఎవడు? ఆయన పట్టుకొని పోతుంటాడంట. అయ్యా ఎందుకయ్యా ఈయనను పట్టుకొని పోతున్నావు? ఎందుకు ఆ మత్తయ్యను తీసుకొని వెళ్ళిపోతున్నావు? అంటే ఆత్మను అంటే చంపేసి ఆయన ఎందుకు పట్టుకొని పోతున్నావు? ఈ బిడ్డను ఎందుకు పట్టుకొని పోతున్నావు? ఆయనను అడ్డగించేవారు ఎవరు? ఎవరినైనా అడ్డగించవచ్చు ఏదైనా చేసేటప్పుడు. ఎందుకు ఆ పాపను అలాగ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతున్నావు అని చెప్పచ్చు. ఒక తండ్రి తన కూతుర్ని కూడా బలవంతంగా తీసుకొని ఎక్కడికైనా లాక్కెళ్ళేటప్పుడు ఆ పాప ఏడుస్తుంటే ఎందుకు వెళ్తున్నాడు? నా కూతురు అయితే నీ కూతురు అయితే ఆ పాప ఏడుస్తుంది, ఏదో ప్రాబ్లం జరుగుతుంది. తండ్రి దగ్గర పిల్ల ఎందుకు ఏడుస్తుంది? ఏదో చంపడానికి తీసుకెళ్తున్నావా, అమ్మడానికి తీసుకెళ్తున్నావా అని అడిగే హక్కు ఉంది మీడియాకు కానీ సామాన్యమైన మనిషికి కానీ దేవుడు పట్టుకొని వెళ్ళిపోతుంటేనంట అడగడానికి ఎవరికి ధైర్యం ఉంది? ఎవరై అడ్డుపడేది అంటున్నాడు దేవుడు. అంటూ నీవేమి చేయించున్నావని, ఎందుకయ్యా ఇంతమంది ప్రాణాలను తీసేస్తున్నావు? ఒకడేమో లారీ కింద పడి చనిపోయాడు, ఒకడేమో పిడుగుపాటుకు ఊడేటి చనిపోయాడు, ఒకడేమో వడగండ్లతో చనిపోయాడు, ఒకడేమో జబ్బుతో చనిపోయాడు. ఇంతమందిని లేపేస్తున్నావే, తీసుకుని పోతున్నావే పట్టుకుని అని ఎవడైనా ఆయనను పట్టుకొని అడిగేవాడు ఉన్నాడా? అడగదగిన ధైర్యం మీలో ఎవరికైనా ఉందా? ఆయన పట్టుకొని వెళ్ళిపోతుంటే ఇప్పుడే ఉన్నాడండి. భార్య పోయి కొంతమంది అంటుంటారు, భర్త చనిపోతే భార్య అంటుంటుంది, ఆ దేవుడు నాకే అన్యాయం చేయాలా?
లేకపోతే ఒక తల్లి అంటది, ఆ దేవుడు నా కొడుకునే తీసుకుపోవాలా అంటే పక్కన వాళ్ళ కొడుకు తీసుకుపోవాలా, అంటే పక్క వాళ్ళ కొడుకు తీసుకుపోవాలని అర్థం. అడగడానికి లేక ఏమంటుంది, మొరపెట్టుకుంటుంది, కన్నీళ్ళు కాదు, ఆ దేవుడు నా కొడుకునే తీసుకుపోవాలా అంతే తప్ప నువ్వు ఎందుకు తీసుకుపోయావు అనడానికి లేదు. ఆ బిడ్డను, నీ భర్తనిచ్చింది నేనే, నీ బిడ్డనిచ్చింది నేనే, ఇచ్చిన వాని ప్రాణం పోసిన వాని ఆత్మ దాంట్లో ఆ శరీరంలో చేసి దాంట్లో ఊదినటువంటి వారి నేనే, నాకే ఉంది తీసుకు వెళ్ళడానికి అంటాడని ఏం చెప్తాను. ఇంట్లో బీరువాలో జీతం తెచ్చి లోపల పెట్టారనుకో, బీరువాలో పెట్టాడనుకో భర్త, ఆయన ఇష్టం ఎప్పుడైనా ఓపెన్ చేస్తాడు, తీసుకుని పోతాడు. ఎందుకు తీసుకుపోతున్నావు అనేది అనుకో భార్య, ఏమంటాడు, సంపాదించాను కష్టపడి కనుక నా ఇష్టం, అసలు నువ్వేంటి అడుగుతున్నావు, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటాను. లేకపోతే నువ్వు ఒక మంచి డ్రెస్ కొనుక్కుంటుంటావు, 10,000 పెట్టి షూ కొనుక్కుంటుంటావు, ఎందుకంత నువ్వు ఈ మాకు అని చేయబట్టుకున్నాడు అనుకోవడం, ఏమంటావు, నా కష్టం నా డబ్బులు రా, నీకేంట్రా, నేను కొనుక్కుంటే నీ బాధ ఏంటంటావు. దీనికే నీకు అడ్డు చెబితే కోపం అయితే, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను ఆయన పట్టుకెళ్ళడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయనను పట్టుకొని ఎవరైనా అడగగలడా? ఎంత మంచి మాట అండి. ఆ విషయం ఎవరికి తెలుసు? ఈ విషయం ఎవరికి తెలుసు? ఆయన పట్టుకొని వెళ్ళేటప్పుడు అడిగే ధైర్యం ఎవరికైతే, దావీదు గారు ఎలాగ సాహసం చేస్తాడు, ఎందుకయ్యా నా బిడ్డను తీసుకెళ్ళాడు, బ్రతిమలాడుకొని కనికరం పడతాడేమో అని అనుకున్నాడు. నో కనికరం, మొత్తింది దేవుడు కనుక తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఆ విషయం చెబుతున్నాం. ఒకవేళ దేవుడు కనికరపడి నా బిడ్డను ఏమైనా బ్రతికిస్తామేమోనని నేను కన్నీళ్లు కారుస్తూ నేలను పడిపోయాను. కాబట్టి ఆ బిడ్డ వెళ్ళిపోయాడు. ఎవరు తీసుకెళ్ళిపోయారు? దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఆ బిడ్డను. అడ్డగించడానికి నేనెవరు? ఈ సత్యం మీకు తెలియాలని చెబుతున్నాడు. ఆయన పెట్టికి వెళ్ళిపోయేటప్పుడు అడ్డగించేది లేదు అని చెబుతూ ఏమంటాడు, ఆ బిడ్డ వెళ్ళిపోయాడు, బిడ్డ దగ్గరికే మనము వెళ్ళాలి. అంటే బిడ్డలు ఎక్కడ, చిన్న పిల్లలు పాపం లేని వాళ్ళు కదండి, చిన్నపిల్లలు పాపం లేని పరిస్థితులు కదండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరదేశికి వెళ్ళిపోతారు. మరణం తర్వాత పరదేశికి వెళ్ళిపోతారు. అంటే దావీదు గారు చెప్తున్నారు, నేను కూడా ఎక్కడికి వెళ్ళిపోతానని. ఆ బిడ్డ ఉండే పరదేశికి వెళ్ళాలే కానీ బిడ్డ మాత్రం ఇక్కడికి రాడు అన్న నిజం చెప్పాడు. ఆ బిడ్డ భూమి మీదకి రాడు. అదే యోబు గ్రంథం చదువుతాం ఒకసారి, 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుతాం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళంలోనికి దిగిపోయినవాడు వాడు ఎప్పుడును రాడు. ఎక్కడికి రాడు? అంటే పట్టుకొని పోయింది ఎవరు? దేవుడు. ఒకవేళ భూమి మీదకి రావాలనుకుంటే ఎవరు తీసుకురావాలా? పట్టుకొని వెళ్ళిన ఆయనే తీసుకొని రావాలి. ఏ దేవుడైతే పట్టుకొని వెళ్ళిపోయాడు, ఆత్మ తీసుకొని వెళ్ళిపోయాడో, ఈ ప్రాణాన్ని తీశాడో, ఆయన ఒకవేళ ఇస్తే తప్ప, ఆయన ఒకవేళ భూమి మీదకి తీసుకొని వస్తే తప్ప, తీసుకొస్తారు లేండి. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు నేనే వెళ్ళాలి అన్న సత్యం చెబుతున్నాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ సేవకుడికి ఏం చెబుతున్నాడు అంటే దావీదు గారు నిజం చెబుతున్నాడు, ఒక సత్యం. నేనే వెళ్ళాలి. ఎక్కడికి? బిడ్డ దగ్గరికి. పరదేశంలో ఉండే బిడ్డ దగ్గరికి నేనే వెళ్ళాలి. ఆయన ఇక్కడికి రాడు. ఈయన చెప్పిన మాటని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? యోబు గారు చెప్తున్నారు. చదువుదాం 9వ వచనంలో మళ్ళీ. మేఘము విడిపోయి అంటే ఇప్పుడు బాగుంటుంది మేఘం. అబ్బా మబ్బులు పట్టాయిరా బాబు, వర్షము బాగా కురుస్తుంది అనుకుంటాం. అంత లోపల ఏమైపోతుంది? అదృశ్యకరం. ఏంటంటే మేఘం ఇంట్లో పోయి బయటకు వచ్చే లోపల మేఘం లేవు, వర్షం పడుతుంది అనుకున్నాం కానీ విడిపోయిందా? అదృశ్యం అయిపోయిందా? కనపడకుండా వెళ్ళిపోయిందా? మనిషి జీవితం అంతే. ఇదిగో మనిషి ఇప్పుడున్నాడు, టీ తాగొస్తానని ఈ రోడ్డు దాటి అటుపక్కకి వెళ్ళేటప్పుడే హార్ట్ అటాక్ అయ్యి కింద పడి చనిపోయాడు. లేకపోతే అటు వెళ్ళేటప్పుడే పెద్ద లారీ వచ్చేసేసి అతను గుద్దేసి చనిపోయాడు. ఇప్పుడున్నాడండి, ఇప్పుడే నాతో మాట్లాడాడండి అంటుంటాం మనం. అదే చెబుతున్నారు మనిషి జీవితాన్ని గురించి. మేఘము విడిపోయి అదృశ్యమై కనపడకుండా ఎలాగ ఉంటుందో, పాతాళములకు దిగిపోయిన వాడు. అంటే ఎక్కడికి దిగిపోతాం? పాతాళం. దిగిపోవడం అంటే ఎక్కడ ఉందని పాతాళం? భూమి కింద ఉంది పాతాళం. పాతాళముకు దిగిపోయిన వాడు అంటే దిగిపోయిన వాడు అంటే ఇలాగ బ్రతికి కాదు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంటారు కొంతమంది అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు.
ఉగ్రవాదులు తీవ్రవాదులు అంటుంటారే, ఆ అండర్ గ్రౌండ్ కాదు ఇది, పాతాళ మరలోకం. మరలోకానికి దిగిపోయిన వాళ్ళంటే చచ్చిపోతే ఆత్మ దిగిపోవాలి కిందకి. చనిపోతాం కదా, ఆ ఆత్మ వెళ్ళిపోతుంది కదా శరీరంలో, ఆ ఆత్మ పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎప్పుడు నువ్వు ఈ పైకి రాడు, యేసు వస్తే తప్ప. అప్పటి వరకు అక్కడ ఉండాల్సిందే లాకై. అతడికి ఎన్నడు తన ఇంటికి రాడు. మన వాళ్ళు ఏమంటుంటారు, ఎన్నడూ రాడు అని ఎప్పుడో యోబు గారు చెప్పారు, ఎన్నడూ రారని ఎప్పుడో దావీదు గారు చెప్పాడు. మనం ఈరోజు అంటున్నాం 3 రోజులంట. ఎక్కడ తిరుగుతుంటాడంట ఆయన చనిపోయిన తర్వాత? ఏమా 3 రోజులు మెతుకు. మన సైడ్ మాట్లాడే స్లాంగ్ ఇది, భాషా శైలి. మన ఈ రాయలసీమ వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ 3 రోజులు మెతుకు. అది తినడానికి ఉంటాడు ఇక్కడ. లాస్ట్లో ఆ మెతుకు తినలాగానే నువ్వు నీళ్లు పోసేటప్పుడు కూడా అంటుంటావు, లాస్ట్లో ఏమంటుంటావు, నీళ్లు పోయినరా లాస్ట్లో కొడుకురమ్మని అంటే ఆ నీళ్లు పోసినా కూడా ఎక్కడికి వస్తాయి? బయటకు వస్తాయి. నీళ్లు కూడా పోవట్లేదండి, గంజి అవి కూడా పోవట్లేదండి. పోకనే కదా వాడు పోయింది. మళ్ళీ పోయిన తర్వాత ఇది తినడానికి ఎప్పుడు వచ్చాడు? ఆ నీళ్లు తాగలేక భూమి మీద ఉండే నీళ్లు నేను తాగలేను, భూమి మీద ఉన్న ఆహారం నేను మింగలేనురా, అందుకే చచ్చిపోతున్నాను అంటే, చచ్చిన తర్వాత కూడా ఎముకలు, మాంసము, మందు అన్ని తీసుకొచ్చి సమాధి దగ్గర పెడతారు. వాడు తినలేకనే కదా భూమి మీద. మళ్ళీ ఇదే అంటుంటారు, భూమి మీద వాళ్ళు నూకలు చెల్లిపోయిన లేవరు అంటే, ఈయన నూకలు కాకుండా మళ్ళీ అన్నం వండుకొని పోతాడు ఆయన. ఏంటండి ఇన్ని దినాలు ఇక్కడ ఆత్మ తిరుగుతుందా? ఆయన భోజనం చేస్తాడా? ఆయన తింటాడా? తాగుతాడా? పట్టుకొని పోయింది ఎవరు? దేవుడు. చేశాడు, అక్కడ తీసుకెళ్ళి పెట్టేసేసాడు అంతే. మనం ఎవరు రప్పించడానికి రాడు, ఎన్నడూ రాడు. అతని స్థలం మరలా అతన్ని ఎరుగదు. ఏనైనా మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా ఒక మాట మాట్లాడతాడు. చూద్దాం 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. కింద నుంచి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒక మాట చదువుతాం. బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. కలిసిమెలిసి ఉన్న వారికి ఎవరితోనంట ఆశ అంటే, అరే ఈరోజు ఇది వండుకుందామా, ఈరోజు ఇది తిందామా, ఇది కట్టుకుందామా అనేది ఎవరితోనంట ఆశ. ఈ ఆశలన్నీ తీర్చుకోవాలనుకుంటే ఎవరితో? తిందాము, తాగుదాము, కట్టుకుందాము, ఇలాంటివన్నీ ఎవరితో చేయొచ్చు? బ్రతికి కలిసిమెలిసి ఉండేవారితో చేయొచ్చు. ఆ చచ్చిపోయినాడు మనతో కలిసిమెలిసి ఉన్నాడు కాదు, ఆ వెళ్ళిపోయాడు. ఏరా ఆ చచ్చిపోయిన వాడితో నేను చనిపోయాడు అనుకో, ఈరోజు వస్తావా పార్టీ చేసుకుందాం, క్రిస్మస్ పండుగ ఉంది ఈరోజు వస్తావా చేసుకుందాం అంటే, నీకు రాడండి క్రిస్మస్ పండుగ ఉంది వస్తావా చేసుకుందాం, నీకు ఒక డ్రెస్ కుట్టించాను. ఎప్పుడన్నా పలికాడా? ఎప్పుడన్నా వేసుకున్నాడా? ఎప్పుడన్నా వచ్చాడా? దేవుడు చెప్పాడు, భక్తుల ద్వారా వాటి ద్వారా పలికించాడు. ఎక్కడ వస్తాడు? కలిసి ఉంటామంటే ఇక్కడ బ్రతికున్నోళ్ళే కలిసి ఏమైనా ఎంజాయ్ చేయాలనుకుంటే పండగ చేసుకుంటావు, పక్కన చేసుకుంటావు. ఆ తర్వాత అంటాడు, చచ్చిన సింహం కంటే కుక్క మేలు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? అబ్బో మహారాజుగా బతికాడు. బతికితే పక్కన కుక్కను పెడితే దేనికి వాల్యూ? అదే చెప్తున్నాడు ఆయన. ఆ శవానికంటే చచ్చిపోయినటువంటి ఆ మహా మినిస్టర్, ఈ ప్రపంచాన్ని ఏర్పడే ఒక అధ్యక్షుడు అనుకుందాం, చచ్చిపోయిన ఆ అధ్యక్షుని కంటే, ఆ ప్రెసిడెంట్ కంటే ఇంట్లో పెంచుకుంటే కుక్క మేలంట. ఎందుకంటే అది బతికుంది, అది తింటుంది, అది తాగుతుంది, అది మరుగుతుంది, అది తిరుగుతుంది, అది మేలు అంటున్నాడు. సింహం ఏంటండి? సింహం ఏంటండి? అది చచ్చిపోయింది. సింహం కదా అంటే ఎవడన్నా భయపడతాడా? సింహం ఉందంటే చచ్చిపోయిందంట ఎవరు? అది చచ్చిపోయింది, దానికి విలువ లేదు. ఆయన ఎవరో తెలుసా? మన ఇండియా ప్రెసిడెంట్ అయితే చచ్చాడు, కుక్క బతుకు మేలు అంటున్నాడు. ఏంటండి చెబుతూ బ్రతికి ఉండువారు తాము సత్తులని తెలుసు. మీకు తెలియదా చెప్పండి? చైనీ చచ్చిపోతావని నీకు తెలుసా? తెలుసంట. ఏనాయనా చచ్చిపోతావన్న విషయం మీరు ఎవరికైనా తెలియదా? బ్రతికి ఉండేవాడు ఏ రోజైనా చనిపోతామన్న విషయం తెలుసు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు ఇంకేం చేస్తారు? కొన్ని రోజులు అనుకుంటారు, కొన్ని రోజులు అయిపోతుంది, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తారు,
మొదటి కర్మ, రెండో కర్మ, మూడో కర్మ, ఐదో కర్మకు అసలు ముందు ఈయన ఉండొద్దు చేయడానికి. ఆయన మర్చిపోతాడు, వాళ్ళ అబ్బుని మర్చిపోతాడు, ఇవాళ ఆయన మర్చి అందరిని మర్చిపోతాడు. కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంటాడు. వాళ్ళని మర్చిపోతాడు. ఎట్లా ఈరోజు మీ నాన్న చనిపోయి ఉంటారు కదా, గుర్తే రాలేదురా. మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు. వారికి ఇక ఏ లాభం కలగదు, వారికి ఇక ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, వారికి ప్రేమింపరు, పగ పెట్టుకోరు. పగ కూడా పెట్టుకోరంట. ఏం పెట్టుకోరు? పగ కూడా ప్రేమించేది లేదు. పగ ఐ లవ్ యూ గులాబీ ఇచ్చేది లేదు. ద్వేషం పెట్టుకొని కత్తితో చంపేది లేదు. లేదు, ఇక అయిపోయింది. ప్రేమింపరు, అసూయ కూడా పడరు. నేను ఇంత సంపాదించుకుంటున్నా, ఎవరైనా చచ్చిపోయినాడు వచ్చి నాకు అసూయ ఉంది, నువ్వు కొనుక్కోబాకది, నాకు ఇష్టం లేదు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా వచ్చి ఆత్మగా? ఎందుకండి రానటువంటి వారిని గురించి ఈ అపోహాలేంటి, ఈ భయాలేంటి? క్రైస్తవులు వీటన్నిటినీ దూరం చేసుకోవాలి, నిజాన్ని నమ్మాలి. సూర్యుడి కింద జరుగు వాటిలో దేనియందును వారికి ఇక ఎన్నటికి ఇక లేదు. సూర్యుడి కింద ఏం జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా ఆయనకు కార్డియరు. చచ్చిపోయిన పేరుతో ఏ ఫంక్షన్ జరిగినా కార్డియరు, ఆహ్వానం లేదు అతనికి. ఎందుకంటే ఆయన రాయించాడు దేవుడు. మహాజ్ఞాని సొలొమోను ద్వారా ఆయన అనుభవించినట్టు అనుభవాన్ని చెబుతూ రాస్తున్నాడు దేవుని ఆ ప్రేరణ ద్వారా. ఏది వంతు లేదు. అందుకని ఆయనకి పోయామనుకో, లోక అంటే ఈ లోక కాదు, మళ్ళీ నేను ఎప్పుడు చచ్చిపోయాను లోక అలా లిట్టి మీద కాటిద్దామంటే లేడండి ఆయన చనిపోయాడండి. సరేలే, ఆ కిటికీకి కట్టిరండి వస్తాడేమో చూద్దాం రాత్రికి ఫంక్షన్కి అంటారా? ఆనం చచ్చిపోయాడా? కార్డు ఎందుకండి అతనికి? పక్కన వచ్చిన వాళ్ళు ఏమంటారు? అతనికి కార్డు ఎందుకండి? ఒకవేళ రండి ఆ ఇంటి దగ్గరికి పోయి, చనిపోయిన లూకా ఇంటి దగ్గరికి పోయి ఆ గుమ్మం దగ్గర నిల్చొని, లూకా గారు వందనాలండి, రేపు రాత్రికి మా అమ్మాయిది ఫంక్షన్ ఉంది, రిసెప్షన్, మీరు రావాలండి. తప్పకుండా తప్పకుండా అన్నారు అనుకో. వస్తారా? పక్కన వాళ్ళు ఏమంటుంటారు? ఏంటి తిక్కలో వీడు, చచ్చిపోయిన ఆయన ఇంటి దగ్గరికి పోయి దానికి నమస్కారం పెట్టి రేపు రాండి కార్డు ఇస్తారంటే అసలు ఇటు తిక్కలోడు అంటారా? అంటారా? ఇలా అన్న సమాజం ఆయన వచ్చాడు అని ఎలా నమ్ముతున్నావు? ఫంక్షన్కి రాడు, అసూయ పెట్టుకోలేడు. మా అమ్మాయికి బట్టి పీడిస్తుందండి, అందుకే చిట్టి అయిపోయిందంట. మీ అమ్మాయి ఎవరినో లవ్ చేసేసి రిజెక్ట్ చేయడం వల్ల ఆమె తగ్గిపోయింది. అది మీ అబ్బాయి ఏదో చేశాడు కాబట్టి వాళ్ళ మనసులో ఏదో ఉండిపోయి వాడు అనుకున్న పని జరగక వాడు తగ్గిపోయాడు. ఎక్కడికి వెళ్ళి చూపించినా కానీ ఏదైనా ఏ స్కానింగ్లు చూపించి ఏ డాక్టర్ ఏ జబ్బు లేదు అంటున్నాడు, కానీ వీడు తగ్గిపోతాడు. వాళ్ళు ఉండదు ఒకటి, అనుకున్నది ఏదో జరగలేదు కాబట్టి వాడు అన్నం తినక తగ్గిపోతుంటే ఆమె ఎవరో చచ్చిపోయినా పట్టిందంటే రారు నాయన అని బైబిల్ చెప్పింటే, ఆరెవరో చచ్చిపోయిన రారు నాయన అని బైబిల్ చెప్పింటే, క్రైస్తవమైనటువంటి మనము జాగ్రత్తగా వీటి గురించి ఆలోచిద్దాం. ఎంత చక్కటి నిజాలు చెప్పారండి. దావీదు గారు చెప్పిన నిజం నమ్మి తీరాల్సిందే. యోబు గారు చెప్పిన నిజం, భక్తులు కదండి, నమ్మి తీరాల్సిందే. సొలొమోను గారు చెప్పిన నిజం నమ్మి తీరాల్సిందే. ఇన్ని చెప్పిన భక్తులు ఆయనకు ఒక భయం పుట్టుకున్నది. యేసుక్రీస్తు వారిని నేను అప్పగించాను, 30 వెండి నాణ్యములకు నేను ఆయనను అప్పగించానే అని మనస్తాపనకు గురైపోయి బలవన్మరణం నిర్ణయం తీసుకున్నాడు. చావాలని, నేను చచ్చిపోవాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఏ యొక్క అధికారుల దగ్గర అయితే 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. యేసుక్రీస్తు వారిని అప్పగిస్తానని ఆ నాణ్యాన్ని తీసుకెళ్ళి, ఇదిగో నా కొద్ది నాణ్యాలు, ఈ నాణ్యాలు నేనేం చేస్తాను, మీరే తీసుకొని అని ఆ నాణ్యాలు ఇలాగ పారిపోసాడు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేసి ఆ నాణ్యాలు ఇలాగ వేసేసి, నువ్వేమైనా చేసుకో, మా కొద్ది నీకు ఇచ్చేసి ఏమైనా చేసుకో అని అన్నారు. తర్వాత ఏం చేశాడు తెలుసా? ఉరి పెట్టుకొని చనిపోయాడు. భక్తులు అలా చేశారా? దావీదు అలా చేశాడా? చేయలేదే. యోబు అలా చేశాడా? అన్ని కష్టాలు వచ్చినప్పుడు నా బతుకెందుకు, ఇంకా ఈ కోక్కోవడం ఏంటి, ఈ పిల్లలు చనిపోయినటువంటి బాధ ఏంటి,
ఒక్కళ్ళు చనిపోతేనే ప్రాణం పోగు వీళ్ళు కూడా తండ్రి ప్రాణం పోయింది అని అంటే అంతమంది పిల్లలు చనిపోయారు కదా. యోబు గారి పిల్లలందరూ చనిపోయారు కదండి, చాలామంది. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, పనివారు చనిపోయారు. మరి ఇంకా ఆయన ఏం చేసుకోవాలి చెప్పండి? లాస్ట్ వాళ్ళ భార్య కూడా వచ్చి దేవుని దూషించి నువ్వు చచ్చిపోయాడు అంటే ప్రాణం తీసేసుకోవాలింది. తీసేసుకున్నాడా? ఎందుకు తీసేసుకోవాలా? దేవుడే తీసుకోవాలి. బలవన్ మరణం, బలవంతంగా ప్రాణాన్ని తీసుకోకూడదని సత్యం తెలుసు కాబట్టి అదే రాయించాడు. ఈయన యేసుతో ఉంటూ యేసుతో తింటూ 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి యూదాకు నిజమైనటువంటిది అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళను ఎప్పుడు అపవాది ప్రేరేపించాడు. చివరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మహాప్రభు నన్ను క్షమించని పశ్చాత్తాపం లేక, ఆయన ముఖం చూడలేక, అందుకంటుంటారు కొంతమంది, ఏ ముఖం పెట్టుకొని రారా, నేను తీసుకుపోతాను ఆయన దగ్గరికి, క్షమించు నన్ను అందరూ అంటే, నేను ఏ ముఖం పెట్టుకొని ఆయన ఎందుకు రావాలి? నేను మాట్లాడు ముఖం చల్లలా. చేసిన దుర్మార్గ పని చాలా పెద్దది, మనసులో ప్రేరేపిస్తుంది. నువ్వు చేసావు, ముందు రూకలు తీసుకో ఎలా బతుకుతావు? యేసు వెంట తిరుగుతుంటే ఏమొస్తుంది రాని? ఎప్పుడు దేవుడు అని అంటే దేవుడు పెడతాడా? ఎందుకు పెట్టాడండి? ఎందుకు పెట్టాడు? యేసుక్రీస్తు ఉన్నప్పుడే వాళ్ళు ఏదో పొలంలో వెళ్తుంటే అక్కడ వెన్నులు, మనము సజ్జలు జొన్నలు, ఆ వెన్నులు తుంచుకొని మనం ఇలా నలుపుకొని తింటుంటాం కదా, అవి తింటున్నారంటే ఏమైనట్టు? ఆకలి అవుతున్నట్టే కదా. యేసు ఉన్నా ఎందుకు పెట్టలా? ఆయన్నిటికీ భరించాలి. యేసు ప్రభువే తినలా, ఆయన శరీరం ఉంది కాబట్టి కొంచెం వెన్నులు తుంచుకొని తింటున్నారు. వీటన్నిటికి సహించుకోవాలి. ఉన్న రోజు బాగా తినాలి. యేసు ఉన్నాడంటే అక్కడికి పిలిచారు కదా, ఎక్కడికి? ఖానా అనే పెళ్లిలో విందుకు పిలిచారు కదా, పెట్టింటారా? బాగా పెట్టింటారా? బాగా పెట్టింటారు. యేసుతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు కనుక బాగా తిన్నప్పుడు తిన్నారు, లేనప్పుడు ఇలా ఉండాలి, నేర్చుకోవాలని మీరని యేసుక్రీస్తు వారు అన్నీ నేర్పించారని. కానీ యూదాకు అపవాది నేర్పించింది విన్నాడు, యేసు చెప్పింది వినలా. ఆయనతో ఉంటూ తింటూ తిరుగుతూ కూడా ఆయన బోధనలు వినలేదండి. అది ఎప్పుడు అపవాది ప్రేరేపించేవాడు. తీసుకో అని. ఏదైనా లంచం తీసుకోమని ఎవరు ప్రేరేపించేది? జీతం సరిపోక అంటే, జీతం ఎందుకు సరిపోద్ది, ఎక్కువ కావాలి, ఇంకా ఏమో కొనాలి, అంతకంటే నేను బాగుండాలా అనేవాడు మాత్రమే లంచం తీసుకుంటాడు. ఎవరు పట్టుకుపోతారు? తర్వాత ఎవరు పట్టుకొని పెడతారు? పోలీసులు వచ్చి పట్టుకొని పోతారు. ముందు ప్రేరేపించింది ఎవరు? అపవాది. అది తీసుకురా, భార్య రూపంలో అది తీసుకురా, ఇది తీసుకురా, ఇది కడతాం, అది కొందాం, ఈ బైక్ తీసేద్దాం, కొత్తది కొందాం, బైక్ ఉంటే కారు కొనేద్దాం, తాత మించి కోరికలు. అపవాది భార్యలోనికి ప్రేరేపించి చేస్తుంటే ఆమెను సంతోషపెట్టడానికి అన్నీ తెస్తాడు, జైలుకి మాత్రం ఈయన పోతాడు. ఆమె మాత్రం అన్నీ అనుభవిస్తుంటుంది, ఈయన జైలుకి వెళ్ళేది. ఈ ప్రేరణ ఎవరు చేసింది? అపవాది చేసింది. ఇదే యూదాలో పుట్టించినాడు అపవాది. యూదాలో అపవాది పుట్టించింది, అందుకే తప్పు చేశాడు, క్రీస్తు వారిని అప్పగించాడు. ఆఫ్టర్ ఆల్ ఎంత? 30 వెండి నాణ్యాలు. తర్వాత పశ్చాత్తాపడి ఎవరి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలని చెప్పండి? ఎవరైనా మనం తప్పు చేస్తే ఎవరి దగ్గర పశ్చాత్తాపడతాం చెప్పండి? దేవుని దగ్గర కాదు. ఈయన పోయి నేను ఆయన అప్పగించాను, లేదు ఇది ఈ వెండి నాణ్యాలు మీరు తీసేసుకోండి అని ఆయన దగ్గరికి, ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి పశ్చాత్తాపడితే ఏమొస్తుందయ్యా? దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపల్లా అంటే ఆ అవకాశాన్ని కూడా అపవాది ఇవ్వలేదు. చూడండి, అతనికి పశ్చాత్తాపడ్డట్టు ఉన్నాడు, నిజమైన పశ్చాత్తాపం లేదు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి మహాప్రభు అనలేకపోయాడు. కళ్ళ ముందు కనపడుతుంది, ఆయన అప్పగించాడు, అందరూ చూస్తున్నారు. ఆయనతోనే కదా నుండి తిరిగింది, ఆయనతో ఉన్న కదా తిన్నావు, ఎలాగ అప్పగించావురా అంటారేమోనని తిరిచిపోయి ఈ సమాజంలో నేను తిరగలేనని చెప్పి వెళ్ళిపోయాడు. చూద్దాం మత్తయి రాసిన సువార్త చివరి మాటలకి చదువుదాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఆ వెండి నాణెములు
తీసుకొని దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనేను. ఎవరి దగ్గరికి పోవాలి? దేవుని దగ్గరికి రావాలి. ఉరి పెట్టుకోవడానికి వెళ్ళాడండి. ఏం తెలిసిందండి? మనం కూడా చర్చికి వచ్చేటటువంటి యేసుతో ఉన్నటువంటి యూదాకే అర్థం కాక బలవన్ మరణం చేసుకుంటున్నాడు. ఎప్పుడో ఉన్న దావీదు గారికి తెలిసిపోయింది బలవన్ మరణం చేసుకోకూడదు అని. యోబు గారికి తెలిసింది బలవన్ మరణం చేసుకోకూడదు, ప్రాణం తీసేసుకోకూడదు, దేవుడు తీసినంత వరకు అని. భక్తులందరికీ తెలిసింది. ఎందుకు తెలియలేదండి మనకి? లేక ఒక ఇన్సిడెంట్ చెప్తాను. లేక ఒక కొడుకును దేవుడు ఇస్తాడు ఒక ఆవిడికి. సునేమీరాలు. ఆ పేరెవరు? సునేమీరాలు. చాలా సంవత్సరాలు పిల్లలు ఉండరు. ఆమె భర్త ముసలాడు. ఏం పిల్లలు పుడతారు? ఆస్తి అయితే ఉంది. కానీ ఆ రూట్లో అప్పుడప్పుడు ఒక దైవ సేవకుడు, ఆయనతో పాటు ఒక శిష్యుడు వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి కలిసి వెళ్ళిపోతుంటారు. ఎవరు ఆ సేవకుడు? ఎవరు ఆ భక్తుడు? ఎవరు ఆ ప్రవక్త? ఏలీషా గారు. అని అంటది, అయ్యా భర్తతో చెబుతుంది, మన ఇంటికి వస్తూ పోయేటటువంటి ఆయనకు మన ఇంటి మీద ఒక ఇల్లు వేద్దాం. అంటే వాళ్ళది బాగా డాబా ఉన్నట్టుంది, మిద్దె ఉన్నట్టుంది, పైన ఒక గది కడతాం, మంచిది. అదే మనల్ని గురించి, దైవ సేవకుల గురించి ఆలోచించిన ఈమె కుటుంబం బాగుండాలి అని శిష్యుని చూసి, ఏ గెహజీ, ఆమెకి ఏమైనా తక్కువ ఉందేమో, కావాలేమో అడుగుకోరా అని పంపించాడు. ఏదైనా రాజులతో చెప్పాలన్నా ఏమైనా కావాలేమో ఈయన చెప్తే రికమెండేషన్ చెల్లుద్దంట. ఎవరు చెప్తే అదే అంటాడు. రాజులతో ఏమైనా చెప్పాలా, ఏమైనా అవసరం ఏమో చెప్పాలి, మనకు పైన ఒక బిల్డింగ్ కట్టించింది అని అంటే ఆమంటది, నేను నా స్వజనుల మధ్యన ఉన్నాను అని. అంటే నాకెవరున్నారు? నాకే తక్కువ లేదు, నా బంధువుల మధ్య ఉన్నారు, నాకేం తక్కువ అన్నట్టు మాట్లాడేది. ఇంకా ఏమన్నా కావాలా అంటే ఆయన అన్నాడు, ఆమె పిల్లలు లేరు. ఓ అదా, ఆమె భర్త ముసలోడు అంటే పుట్టడు పిల్లలని అర్థమైంది. పిలిచాడు, అమ్మా వచ్చే సంవత్సరానికి నీకు ఒక కొడుకు పుడతాడు. ఏవో అబద్ధం ఆడగా. ఏమంటుంది? అయ్యా నువ్వు నాకు అబద్ధం చెప్పబాకు అంటే ఏం ఫిక్స్ అయిపోయింది? నా భర్త ముసలోడు, మాకు పెద్ద వయసు అయిపోయింది, మాకు ఇంకా పిల్లలు పుట్టరు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. వచ్చే సంవత్సరం చూద్దులే కానీ అన్నాడు. వచ్చే సంవత్సరానికి కొడుకు పుట్టాడు. పెరిగా అంతెత్తయ్యాడు, చిన్నాడే అంతెత్తయ్యాడు బాలుడుగా. నాన్న దుక్కు దిన్నుస్తుంటే పొలంలో ఆయన దున్నుతున్నాడు. దున్నించి ఆ టైంలో బాబు కూడా వెళ్ళాడు. గారాబం కదండి, చిన్నోడు కదండి, తల్లి తండ్రి అక్కడ ఉంటాడు కదండి, చిన్నోడు కదా, లేక పుట్టాడు కదా, గారాబం కదా, అక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి ఉన్న పొలంగా, నానా నా తల నొప్పి, నా తల పోతుంది, నేను ఉండలేను, నాకు అలా అని. అప్పుడు పనివారిని పిలిచి, నాన్న ఈయన తీసుకుని ఈ బాబు ఇంటికి తీసుకెళ్ళిపో అన్నాడు. ఆ బాబు వల్ల ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కువ అయిపోయింది తలనొప్పి, చచ్చిపోయాడు. ఆ తల్లి ఒడిలో పడుకోబెట్టుకునింది. ఆ తల్లి ఒడిలో పెట్టుకొని, మనం ఏం చేస్తుంటే తలనొప్పి అంటే నొక్కుతుంటాం కదా, అదే చేసింది కాబోని తల్లి. అలాగనే తల్లి ఒడిలోని ప్రాణం వదిలేడు. లేక తల్లి ఒడిలో ప్రాణం వదిలి పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తల్లి దేవుని అనాలా? అన్నారు. తను ఏమైనా అయిపోవాలా? ఏమైపోవాలి. తన బలమరణ మనం ఏమైనా చేసుకొని గుండె ఆగిందా? లేదే. నిబ్బరంగా పని వారిని పిలిచింది, చెప్పింది భర్తతో, అయ్యా నేను దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను. అదేంటి అది ఈరోజు వెళ్తున్నావు? అమావాస్య కాదంటే, పండగలు కాదు, పబ్బాలు కాదు, ఎందుకు వెళ్తున్నావు? నేను పోవడం మంచిదయ్యా. బిడ్డ చచ్చిపోయిన విషయం కూడా భర్తకు చెప్పకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి దైవసేవుడికి చెప్పింది. దైవసేవకుడు వచ్చాడు, బిడ్డను దేవుని శక్తితో బ్రతికించాడు. అలా చేసిందే కానీ బ్రతికించకపోయినా బలవన్ మరణానికి పాలు పొందేది కాదు. ఇక అర్థమైందా? ఒక భక్తులు ఇలాగ ఉన్నారు, దేవుని నమ్మే పిల్లలు ఇలాగ ఉన్నారు. కానీ అపోస్తులని పిలువబడినటువంటి యూదా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. చూసారు? ఇది క్రైస్తవుల్లో ఉండకూడదు. పోయి ఏం చేశాడంట? ఉరి పెట్టుకున్నాడు. అపోస్తల కార్యములు చూద్దాం, 1వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ద్రోహి ఎవరంటైనా
ద్రోహి అనమాట. పోరా ద్రోహి అంటాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నీ సహోదరుని కూడా నువ్వు ఏమనకూడదు, ద్రోహి అనకూడదు అంటున్నాడు. ఆయన ద్రోహం వలన సంపాదించాడు, ఆ రూకలనిచ్చి పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి ఏం పెట్టుకున్నాడని ఎక్కడ రాశాడు మత్తయ్య గారు? ఉరి పెట్టుకొని, ఏదో చెట్టుకో దేనికో ఉరి పెట్టుకున్నాడు. అక్కడి నుంచి పడ్డాడు, తలకిందులుగా పడిపోయాడు, నడిమికి బద్దలైపోయాడు. చూడండి, నడిమికి బద్దలైపోయాడు, పేగులన్నీ బయటకు వచ్చాయి. ఇక్కడ శరీరం ఇలాగైపోయింది, ఛిద్రమైపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళంలో వేదన పొందే స్థలానికి వెళ్ళిపోయింది. పాతాళంలో వేదన పడే స్థలంలోనికి వెళ్ళిపోయాడు, వేదన ఉండే స్థలంలోనికి వెళ్ళిపోయాడు. తన ఆత్మ యేసుతో ఉంటే ఎంత బాగుండేదండి. ఇక్కడ రాళ్లతో కొడుతున్నారు స్టెఫెన్ గారిని, హింసపడుతున్నాడు స్టెఫెన్ గారు, హింసిస్తున్నారు స్టెఫెన్ను. కానీ ఇక్కడ ప్రాణాన్ని వదిలాడు, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళంలో ఉండే పరదేశికి వెళ్ళిపోయింది. బలవంతంగా పట్టుకొని వచ్చి యోహాను సహోదరుడైనటువంటి యాకోబు గారిని బలవంతంగా, అపోస్తుడైనటువంటి యాకోబు గారిని బలవంతంగా పట్టుకొని వచ్చి ఖడ్గముతో చంపారు. ధైర్యంగా ఉన్నాడు. అది నక్సలైట్లు అండి, నక్సలైట్లు. వాళ్ళకు మెడలో ఒక తాయిత కట్టుకొని ఉంటారు. తాయిత ఎందుకంటే తాయిత అంటే భక్తితో ఉండేది కాదని, భక్తి కోసం కట్టుకునేది కాదు. ఆ తాయితులో సనైడ్ అనేటటువంటి ఒక పదార్థం, విషపూరితమైనటువంటి పదార్థం ఉంటుంది. అది సర్పములో ఉండేటట్టు విషము కంటే తొందరగా మనిషిని చంపేది. అది నిమిషం లోపల వ్యవధిలోనే నోట్లో వేసుకుంటే చిన్న ట్యాబ్లెట్ కానీ పొడి కానీ ఉండేది, వెంటనే క్షణాల్లో చంపేస్తుంది. ఏంటో తెలుసా? పోలీసులకు దొరికితే వాళ్ళు ఏం చేస్తారు? చిత్రహింసలు పెట్టి ఇంకెవరిని చంపావు, ఎక్కడ బాంబులు పెట్టావు, ఒక చెప్పు అని చిత్రహింసలు పెడతారని, తాడు డిగ్రీ ప్రయోగిస్తారని ముందుగానే వీళ్ళు ఏం చేస్తారంటే వీలైనంత వరకు ఆ తాయితని ఇలా మింగేసేస్తారు, పొడి చేసేసి. వాళ్ళ చేతులు ఎందుకు పని కావాలని దీని ఏమంటారు? ప్రాణం బలవంతంగా తీసేసుకోవడం. ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళంతా? సమాజాన్ని ఉద్ధరించడానికి మేము ఉన్నాం అనుకున్నటువంటి వీళ్ళే వాళ్ళ ప్రాణాలను వాళ్ళు తీసేసుకుంటున్నారు. సొంతగా దేవుడు తీయకుండా ఆ ప్రాణాన్ని ఎవరైతే తీసేసుకోవాలనుకుంటున్నారో, శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో అలాంటి ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? వేదన పొందే స్థలానికి, పాతాళంలోనికి వెళ్ళిపోతాయి. నిజంగా ఈరోజు ఎందుకు ఈ మంచి మాటలు మనం చెప్పుకుంటున్నాము? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందిస్తున్నారు. నా నోట ఈ పూట ఈ మాట అంటే మనమందరం అలాంటి వాటి నిర్ణయాలు క్షణిక ఆవేశంలో తీసుకోకూడదు. భక్తులను ఫాలో అవ్వాలి, భక్తుల జీవితాలను మనం అనుసరించాలి. అందుకే వారి మీదికి మరణం వచ్చి పడుతున్నా, రాళ్ళతో కొట్టి చంపుతామన్నా, రంపాలతో కోస్తామన్నా ఎందుకు దేవుడా అని మాట్లాడలేదండి, మాట్లాడలేదండి. చనిపోవడానికి సిద్ధపడ్డారు. తనకై తాను హత్య గావించుకోవడానికి ఇష్టపడలే, ప్రాణం తీసేసుకోవడానికి ఇష్టపడినటువంటి భక్తులు. నేటి క్రైస్తవ్యం ఏమి నేర్చుకుంటుంది? ఈజీగానే చేస్తారు. ఈ మధ్యకాలం ఫ్యాషన్ అయిపోయింది, నేను చస్తే బాగుంటుంది. ఎవరో బావి తెలియనటువంటి వారు అన్నారంటే ఓకే, సత్యం తెలియనటువంటి వారు అన్నారంటే ఓకే. ఎప్పుడు దావీదు గారికి అర్థమైపోయినప్పుడు, ఈ మరణాన్ని గురించి దావీదు గారికి అర్థమైనప్పుడు నాకై నేను బలవంతంగా, సేవకులకి ఏమర్థమైపోయింది? దావీదు గారి దగ్గర సేవకులకి ఏమర్థమైంది? ఈ వార్త చెబితే ఆయన బలాత్కారం చేసుకుంటాడేమో, లేకపోతే ప్రాణాన్ని తను తీసేసుకుంటాడేమో అని అనుకుని చెప్పడానికి వెరిశారంట, భయపడ్డారట. ఆయన ఎందుకు భయపడతాడు? ఆయనకు సత్యం తెలిసిన ఆయన బైబిల్ చదివాడు, దివారాత్రములు ధ్యానించేటటువంటి ఆయన ఎందుకు ప్రాణాన్ని తీసేసుకుంటాడండి? అర్థమైందా? మనమందరం కూడా క్రీస్తును నమ్మి క్రీస్తు సంఘములోనికి వచ్చినటువంటి మనమందరం కూడా బాప్తిస్మం ద్వారా క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి మనమందరం కూడా ఇలాంటి మాట సమాజంలో పల్లెత్తైనా మాట్లాడకూడదు. నేను చచ్చిపోతే బాగుంటుంది, నేను చనిపోతే బాగుంటుంది, చేత కాని వాళ్ళు మాట్లాడే మాటలు ఇది. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా మాట్లాడకూడని మాట ఈరోజైనా మీరు తెలుసుకొని అలాంటి చిన్న మాటలు అవి దేవుని దృష్టిలో
భక్తులుగా ఉన్నవారు, త్యాగం చేసేటటువంటి వారు. అందుకే నీ ప్రాణం ఇతరుల కోసం, సహోదరుల కోసం పెట్టడానికి బద్దులై ఉండాలని అన్నాడు. అని ఆ యేసుక్రీస్తు వారు చెబితే నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సోదరుల కోసం ప్రాణం పెట్టడానికి బద్దులై ఉండండి. ఆ విషయంలో ప్రాణం మీకై మీరు తీసేసుకోవడానికి కాదు, అర్థాంతరంగా. అలాగే తీసేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకంలోనికి వెళ్ళిపోతారు, పాతాళములో, వేదనకరమైన స్థలంలోనికి. అక్కడికి వెళ్ళకూడదని, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని భక్తుల జీవితాలు చూపిస్తూ మీకు మా పాఠం చెప్పడం జరిగింది. ఓకేనా? క్రైస్తవులు ఎప్పుడు ధైర్యంగా ఉండండి. ఇతరుల కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండండి. కానీ ప్రాణం చిన్న చిన్న వాటికి, స్వల్పమైనటువంటి విషయానికి, చిన్న గొడవలకు, చిన్న సమస్యలకు ప్రాణం తీసుకోవాలని ఎప్పుడు కూడా మీరు త్యాగం చేయబాకండి. ఆ విషయంలో దేవుని అడుగుదాం. యోబు ఇదే చెబుతాడు. ఏం కష్టం వచ్చిందమ్మా తల్లి చెప్పండి చెల్లి అంటే ఏం చెప్తావు? ఏం లేదా చేసేది, మా ఆయన అన్నాడని, మా అత్త అనేదని, నేను అడిగింది తేలేదని నేను చచ్చిపోవాలనుకున్నాను. వద్దు. ఇలాంటి వాటికి దూరంగా ఉండి ధైర్యంగా. ఏమి లేకపోతే బ్రతకలేమా? ఫ్రిడ్జ్ లేకపోతే బ్రతకలేమా? ఉండలు ఉన్నాయి కదా. పేదల ఇంటి ఫ్రిడ్జ్ ఏదంట ఉండవు. ఈరోజు మహామహులు కూడా బాగా అర్థమైనటువంటి వారు, సైన్స్ అర్థమై అయ్యో ఫ్రిడ్జ్లోకి తినకూడదు ఆహారాలు అని చెప్పి ఏం చేస్తున్నారు? ఏం వండుకుంటున్నారు? కుండలు తెచ్చుకొని వండుకుంటున్నారు. ఇప్పుడు శ్రేష్టం అంటారు ఉంది కదా పేదలు ఫ్రిడ్జ్. అదే లేకపోతే బ్రతకలేమా? భక్తులు ఫ్రిడ్జ్ని అడగల. ఒక ఆయన అడిగాడు, నాకు వస్త్రాలు, ఆహారం ఉంటే చాలు, విద్యలొద్దు, మేడలొద్దు, మేలకు సరుకులొద్దు అన్నాడు ఆయన. దీంతో సర్దుకుందాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని ఇష్టాన్ని నెరవేరుతాం, ఆయన చెప్పినట్టుగా బ్రతుకుదాం, ఆయన ఎంతకు వెళ్ళిపోతాం. ఆయన తీసుకుంటేనే ప్రాణం పోసిన ఆయన ప్రాణం తీసేంత వరకు బ్రతుకుదాం. మంచాన పట్టినా, మంచంలో పడిపోయినా, ఎలీషా గారు ఇప్పుడు తీవ్రమైన జబ్బుతో ఉన్నాడండి. ఎలీషా గారు ఏంటయ్యా ఇంతమందిని బాగు చేశానే, రోగం చేత పీడింపబడుతున్నాడంట. ఏంటయ్యా నాకు పెట్టారు ఈ రోగం, ఎంతోమందికి బాగు చేస్తే, అందులో నీవు నన్ను ఈ రోగముకు నేను పీడించి తీసుకుపోతావేమో, అప్పటి వరకు వెళ్ళిపోయినంత వరకు నేను ఎదురు చూస్తాను అన్నాడు ఆయన. ఆ లోపు నాకు ఏదైనా చేసి చంపేయనరా నన్ను అనలా. ఆ దిండు నా మీద పెట్టి, మూతి మీద పెట్టి నన్ను చంపేయనరా, ఈ నేను బాధపడలేకపోతున్నాను అనలా. కొంతమంది డాక్టర్ నన్ను చంపి అంటున్నారు, హాస్పిటల్ డాక్టర్ నన్ను చంపి ఈ బాధ నేను తట్టుకోలేక, డాక్టర్ అంటే అమ్మ మేము చంపడానికి వీలు లేదని. కరుణ మరణం అంట. ఏం మరణం అంట? మెర్సీ డెత్ అంటారు దాన్ని. కారుణ్యం, అదే కరుణే కదా కారుణ్యం అంటే. కారుణ్య మరణం అంట. ఎవరు ఇవ్వాలంటది? రాష్ట్రపతి దగ్గర నుంచి ఎలా అయ్యా ఆ జబ్బుతో ఉన్నాడు, లేకపోతే కోమాలో ఉన్నాడు, ఆయన బ్రతికే ఛాన్సెస్ లేవు, ఎందుకయ్యా బాధపడుతున్నాడు అంటే వాళ్ళందరూ ఇస్తే అప్పుడు డాక్టరు విషపూరితమైనటువంటి ఇంజెక్షన్ ఎక్కిచ్చేసి చంపేసేస్తాడు. కారుణ్య మరణం మీద అప్లై చేసుకోవాలి దానికి. ఏమ్మా నేను చచ్చిపోతున్నానని ఎవరికైనా పోలీస్ స్టేషన్కి చెప్పి నేను చచ్చిపోతున్నాను, మా ఆయన అంటున్నాడు చీర తీసుకురాలేదు, పండగ సరిగ్గా చేసుకోలేదు, అనుకున్నటువంటి వస్తువులు తీసుకురాలేదు ఇంట్లోకి, కనుక నాకు కారుణ్య మరణం ప్రసాదించండి అని వారు ఎవరైనా ఉన్నారా? అలాగ ప్రసాదించడానికి వీల్లేదు. ప్రభుత్వాలే అంటుంటే దేవుడు ఎలా అంటాడండి? అర్థమైంది పాఠం?